హస్త సాముద్రికము, పామిస్ట్రీ ఇదంతా కూడా మన చేతిలో ఉన్న గీతలను బట్టి చెప్పేటటువంటి ఒక జాతక విశేషం. చేతిలో అబ్దుల్ కలాం ఒకసారి ఏమన్నారంటే, చేతి గీతలను చూసే జాతకము చెప్పబడితే వాడి జీవితం ఎట్లా గడుస్తుందో చెప్పబడితే, అసలు చేతులు లేనోళ్ళు కూడా బతికే ఉన్నారు కదా, వాళ్ళకి ఒక లైఫ్ ఉంది కదా అని చెప్పారు ఆయన. సో అది వినటానికి బాగానే ఉంటుంది, కానీ శాస్త్రాలు ఊరికే రాలేదు. ప్రతి శాస్త్రం వెనకాల ఒక కృషి, ఒక పట్టుదల, ఒక అబ్జర్వేషన్ ఇవన్నీ ఉంటాయి. వాస్తుశాస్త్రం కానివ్వండి, రత్నశాస్త్రం కానివ్వండి, హస్త సాముద్రికం కానివ్వండి, జాతకం కానివ్వండి, ఇది ఏదైనా కూడా. దీన్ని అంతా ఎందుకు నమ్మవలసి వస్తుందంటే, మనకి జ్యోతిష్ శాస్త్రంలో చెప్పిందంతా కూడా జాతకాల గురించి కాదు, ఖగోళ శాస్త్రం గురించి చెప్పారు. ఖగోళంలో ఎట్లా గ్రహాలు, నక్షత్రాలు, ఉల్కలు, ఛాయాగ్రహాలు ఇవన్నీ ఏ విధంగా మూవ్ అవుతున్నాయి, ఎంత వేగంతో మూవ్ అవుతున్నాయి, సూర్యుడికి ఎంత దూరంలో ఉన్నాయి, భూమికి ఎంత దూరంలో ఉన్నాయి, ఇవన్నీ కూడా లెక్కలు కట్టి పర్ఫెక్ట్గా చెప్పారు. అది ఈరోజు సైన్స్లో కూడా ప్రూవ్ అవుతూనే ఉంటుంది. అయితే ఇంత ఖచ్చితంగా లెక్కలు కట్టి చెప్పగలిగినటువంటి జ్ఞానులు ఈ శాస్త్రాలని, అంటే ఖగోళ శాస్త్రంకి అనుసంధానంగా ఉన్న సంహిత అనే భాగంలో జ్యోతిష్ శాస్త్రం ఉంది. జ్యోతిష్ శాస్త్రంలో మళ్ళీ హస్త సాముద్రికము, రత్నశాస్త్రము, వాస్తు ఇవన్నీ ఉంటాయి. అటువంటిప్పుడు వాటిని అంత ఖచ్చితంగా లెక్క కట్టి చెప్పగలిగినటువంటి జ్ఞానులు ఇవి కూడా చెప్పారు. దాన్ని నమ్మాలి కాబట్టి దీన్ని నమ్ముతాం అంతే. కానీ దీంట్లో కూడా ఏదో ఉంటుంది మర్మం లేకుండా ఏమీ లేదు. ఆ మర్మాన్ని తెలుసుకోవటమే, కానీ ఆ మర్మాలను తెలుసుకోవటానికే శాస్త్రాలని సులభతరం చేశారు. సో ఇది నమ్మచ్చు హస్త సాముద్రికం కూడా. అయితే గీతలు మారుతాయి మారవు అన్నవి, గీతలు మారటానికి చేయవలసినటువంటి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. పాములో, హస్తంలో కొన్ని గీతలు అసంపూర్తిగా ఉన్నప్పుడు, అవి శుభ ఫలితాలను ఇచ్చేవిగా ఉన్నప్పుడు, ఆ గీతలని ఇంకా డెవలప్ చేసుకోవటానికి చేయవలసిన కొన్ని చిన్న చిన్న ముద్ర ఎక్సర్సైజెస్ ఉన్నాయి. ఇట్లా పెడితే ఒక ముద్ర, ఇట్లా పెడితే ఒక ముద్ర, ఇట్లా పెడితే ఒక ముద్ర, ఇట్లా ఎన్నో రకాల ముద్రలు ఉన్నాయి. ఇవి చేయటం వల్ల అరచేతిలో ఉన్నటువంటి గీతలు తప్పకుండా మార్పు చెందుతాయి. దానివల్ల సత్ఫలితాలను కూడా మనం ఆశించవచ్చు.